చాలా గట్టిగానే ఫైట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా సంపత్ నాయక్ గారు. కానీ ఇక్కడ ఈ కేసుకు సంబంధించి అసలు ఏం జరిగింది, ఇంత పెద్ద మొత్తంలో కుంభకోణం జరుగుతున్నప్పటికీ ఎవరిని టార్గెట్ చేయాల్సి వచ్చింది ఏంటి అనేది విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ కేవలం బడుగు బలహీన వర్గాలను ఎక్కువగా టార్గెట్ చేసినట్టుగా కనపడతా ఉంది. దీని మీద ప్రభుత్వాలు కూడా ఏం స్పందించట్లేదు, ప్రతిపక్షాలు స్పందించట్లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏదో ప్రలోభాలకు లోనవుతుంది అన్నట్టుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు మీరు సేకరించినటువంటి అంశాలు ఏంటి? ఎందుకంటే సుబ్బు గారు మీరు అక్కడికి వెళ్ళడం జరిగింది, ఏంటి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? సార్ ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు, ఆర్ఎస్ ప్రతిపక్షం ఎందుకు స్పందించట్లేదు, ఆర్ఎస్ ఇంకా వేరే పార్టీలు ఎందుకు స్పందించట్లేదు అనే దానికి నాకు ప్రధానంగా అనిపిస్తుంది ఏంటంటే, ఒకటి ఏదర్ పార్టీ ఫండ్ గా వీళ్ళు ఏమైనా ఇచ్చారా, ప్రతి పార్టీకి ఇంత ఫండ్ ఇచ్చేసాం కాబట్టి మీరు మాట్లాడకండి అని చెప్పి. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఒక పార్టీ వాడు ఉన్నాడు, అందరు పార్టీ వాళ్ళు నేను అందరి వాడిని మీకు కొంత ఇచ్చుకుంటూ పోతుంటాడు. ఆ రకంగా ఇచ్చేసారు కాబట్టి వీళ్ళు నోరు మూసుకొని ఉన్నారా? లేదు, వీళ్ళు కూడా అలాగే ప్రలోభపడి బాధితుల్లాగా ఈ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు ఒక కోట్లు వచ్చేస్తాయని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీని తీసుకెళ్లి దీంట్లో పెట్టేశారా? దానివల్ల ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేక వేరే వాళ్ళని దాని గురించి మాట్లాడకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారా? ఎందుకంటే ఒక ఎమ్మెల్యే తండ్రి ఫోన్ చేయడము, లేకపోతే ఒక సెంట్రల్ మినిస్టర్ వాళ్ళు అవ్వడము, ఇలాంటి ఆవిడ బర్త్డే ఫంక్షన్ కి ఎమ్మెల్యే బర్త్డే ఫంక్షన్ కి ఆవిడ వెళ్ళడము, ఇటువంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. సో పొలిటికల్ ఇంటర్వెన్షన్స్ కనబడుతున్నాయి కానీ పొలిటికల్ లీడర్ బయటకు వచ్చి మాట్లాడట్లా. అవును, తలా పాపం తెవా పిడికడు అన్నట్టుగా వీళ్ళందరూ కూడా దీంట్లో సూత్రధారులు పాత్రధారులు ఉన్నారా అనే డౌట్ కూడా జనాలకు వస్తుంది. సో వాళ్ళు ఖచ్చితంగా బయటకు వచ్చి మాట్లాడితేనే ఇప్పుడు ఈ నింద ఇన్నాళ్ళు మంగ్లీ పేరు వాడారు అనుకోకుండా ఇప్పుడు మీరు అన్నట్టుగా పార్టీలు కూడా అనుకుంటారు. కేటీఆర్ గారు లీగల్ సెల్ అన్నారు మీరు, అలాగే కిషన్ రెడ్డి గారి పేరు వచ్చింది, ఇలా అనే మిగతా పార్టీలకు కూడా ఇది అంటుకుంటున్న టైంలో వాళ్ళు వచ్చి ప్రతిస్పందించకపోతే జనాలు ఏదో అనుకునే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఐ వాంట్ దెమ్ టు స్పీక్. అట్లీస్ట్ ఏంటి మీరు ఏమనుకుంటున్నారు, కమ్ స్టార్టెడ్ అయినా. సో అది అండ్ సుబ్బు గారు ఆల్రెడీ ఇద్దరం కలిసే వెళ్ళాము దేవరకొండకి. వెళ్ళినప్పుడు నిజంగా మా గుండె పగిలిపోయింది. ఆ చిన్న పిల్లోడు సార్, 7 ఏళ్ళు ఉంటాయి వాడికి, అమ్మ నాన్న ఇద్దరిని కోల్పోయి వాడు ఏం చేయాలి ఇప్పుడు? కనీసం అంటే మిగతా వాళ్ళందరికీ న్యాయం చేయడం దేవుడు, అది తర్వాత సంగతి. కానీ చనిపోయిన వాళ్ళకైనా కనీసం ఎక్స్గ్రేషియా ఏమైనా ప్రకటించారా? అంటే ఒక రాజకీయ నాయకుడి కోసం చనిపోయారు అనుకోండి, ఆయన పెద్ద చనిపోయాడు, ఆయన కోసం వీళ్ళు కూడా చనిపోయారు అంటే వాళ్ళ కుటుంబాలు పలపిస్తాం, వాళ్ళకి ఓదార్పు పేదలు చేస్తాం, వాళ్ళకి తలా 1 లక్ష ఇస్తాం, ఇవన్నీ కూడా చేస్తాం కదా. సో అంతేగాని ఇలా మోసపోయి చనిపోయారు వాడు, పాప ఇప్పుడు ఒక పిల్లాడు అనాథ అయిపోయాడు, వాడికి ఏం చేస్తాం? మనమే డబ్బులు వేసుకొని ఇవ్వాలని చెప్పి సుబ్బు గారు పాపం ఇనిషియేటివ్ తీసుకొని ఆ రోజున వీడియో కూడా పెట్టడం జరిగింది ఇన్స్టాగ్రామ్ లో. సో నేను అనేది ప్రభుత్వం బేసిక్ చర్యలు, ఒక మాట ఇస్తే కొంత భరోసా వస్తుంది. ఈ చావులు ఆగుతాయి, రేపు ఇంకొకటి చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబుల్ సార్? కానీ నిజంగానే ఇలాంటి స్కాములు ఎన్నో జరుగుతున్నాయి భాష గారు. కానీ బట్ ఇది చాలా లేటుగా వెలుగులోకి వచ్చింది, చాలా పెద్ద కుంభకోణం ఇది. కానీ దీని వెనకాల మంగ్లీ కానీ వాళ్ళ టీం కానీ ఎవరు ఉన్నారు, అసలు ఎందుకు మధుని అరెస్ట్ చేశారంటే చాలా రకాలుగా మనకు వాదనలు ఏమనిపిస్తున్నాయంటే మంగ్లీని బయటికి రాకుండా ఉండడం కోసమే మధు ముందుగా అరెస్ట్ అయ్యాడు అనేది ఒక వినపడుతుంది. ఇందులో నిజాలు ఏమని మీరేం గ్రహించారు అసలు? సార్ అరెస్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్ అవడమే గొప్ప విషయం. ఆయనంతా కానీ సరెండర్ అయిపోవడం సార్, ఇన్ని కోట్ల స్కామ్ చేసినాడు, ఎవడన్నా తప్పించుకుందాం, బెయిల్ తీసుకుందాం, ఈ కోర్టు కాకపోతే పై కోర్టుకి వెళ్దాం, ఏదో రకంగా దాక్కుందాం అనుకుంటాడు తప్ప వెళ్ళి నొందుకోవడం అనేది కనబడదు కదా. నేను అనుకునేది ఇప్పుడు ఆల్రెడీ ఆ ఇంటర్వ్యూ పాత్ర పోషిస్తున్నాడా అని డౌట్ వస్తుంది జనాలు. వాడు చెల్లిని చేసుకోబోతున్నాడు కాబట్టి ఆ ఇంటి పరువు కూడా నా పరువే, నేను వాడు పరువు పోకుండా నేను ఆడుకుంటా అని చెప్పి ఆయన ముందుకు వచ్చాడా? లేకపోతే ఎందుకు మంగ్లీ గారికి సంబంధం లేదు, వెళ్ళి ఆయన చెప్పాల్సిన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీ సంగతి ఏంటో మీరు చెప్పుకుంటారు, ఆవిడికి సంబంధం లేదని మీరు చెప్పడం ఏంటి? సో నీ ప్రాణానికి నా ప్రాణాన్ని అడ్డవేయడం, నీ ప్రాణానికి వాడి ప్రాణాన్ని నేను అడ్డవేస్తా ఉన్నట్టుంది. సో మేబీ ఆయనకి ఏమైనా హామీలు ఇచ్చినారా వెళ్లే ముందే, మీకేం కాదు మీరు వెళ్ళండి, అంత మన వాళ్ళే సెటప్ చేసాము, మీకు ఏం కాదని చెప్పి ఏమైనా భరోసా ఇచ్చారా అనేది కూడా డౌట్ వస్తుంది జనాలకి. ఆయన అంతా క్యాండిడేట్ పేరు వదిలిపోవడం వల్ల ఇది. దీంతో వాళ్ళ పోలీసులు కూడా మంగ్లీ గారికి ఏం సంబంధం ఉన్నట్లేదండి, వాళ్ళ తమ్ముడు శివ, అసలు ఈ శివ కాదో తెలియదండి అని చెప్పి ఆ రోజు స్టేట్మెంట్లు ఇచ్చారు. బట్ దానికి తోడు ఆ బాధితుల్ని ఎవరైతే లీడ్ చేస్తున్నారో అంటే సుబ్బు గారితో పాటు ఆయన హిమకాంత్ రెడ్డి కూడా చూసాను నేను ఇనిషియల్ గా స్టార్టింగ్ డేస్ లో. పాపం ఇప్పుడు ఆయన కనపడట్లేదు, ఎందుకంటే ఆయన అరెస్ట్ చేస్తామని చెప్తారు. ఎందుకు అంటే మధు చెప్పాడంట. మధు ఎవరి పేరు చెప్తే వాళ్ళు అరెస్ట్ చేస్తారా? చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆయన చేస్తారా? సో
అంటే ఎంక్వైరీ చేయడం వేరు, అరెస్ట్ చేస్తామని బెదిరిస్తే వాళ్ళు ఎక్కడ వస్తారు సార్, పారిపోతారు, చాలా చెదిరైపోతారు. ఇంకేం చేస్తారు వీళ్ళు? చాలా చెదిరైపోయిన తర్వాత నీరు గారిపోద్ది, మెల్లగా కేసు డైవర్ట్ అయిపోద్దా అనే డౌట్ జనాల్లో ఉంది. బట్ అట్లీస్ట్ ఒక గుడ్ హోప్ ఏమొచ్చిందంటే, నిన్న కొన్ని ట్రాన్సాక్షన్స్ బయటపడ్డాయి. శివ చౌహాన్ కి ఈ రామావత్ మధు నుంచి భారీగా డబ్బులు వెళ్ళాయి. అక్కడ కూడా ఒక చిన్న డౌట్ పడింది, ఎందుకు మీరు ఫిగర్ చెప్పట్లేదు, ఎంత ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడు దాకా అనేది ఎందుకు చెప్పట్లేదు, కావాలనుకుంటున్నారు. దాని మీద అయితే ఒక ప్రకటన అయితే రాలేదు, ఎంత ట్రాన్స్ఫర్ అయింది ఏంటి అనేది. అది ఏ రకంగా ట్రాన్స్ఫర్ అయినది కూడా ఎక్కడికి దీని మీద ఎక్కడ ప్రకటన అయితే రావట్లేదు. మీడియా వార్తలే కానీ అది అఫీషియల్ వార్త కాదు. రైట్ రైట్. సుబ్బు గారు చెప్పండి సార్. సుబ్బు గారు, మీరు డే 1 నుంచి ఫైట్ చేస్తున్నారు. సో దీని మీద ఫస్ట్ మీరు మీడియాలో ఎక్కువగా మిమ్మల్ని బాగా అణచేయాలని చూసింది ఈ అంశంలో చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు మీ మీద. మీకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని కూడా చాలా మీడియాలో మీరు మాట్లాడారు. నేనే కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. సో ఏంటి అసలు నిజంగానే పోలీసులు కూడా మీ పట్ల కొంచెం దురుసుగా ప్రవర్తించారు ఇదే అంశం మీద? అంటే నిజాన్ని బయటికి రానివ్వకుండా చేద్దామని ప్లాన్ చేశారు. ఏంటి అసలు ఈ కేసు విషయంలో మీ దగ్గర ఉన్నటువంటి అంశాలు ఏంటి, మీరు ఏం గ్రహించారు దీంట్లో? మొట్టమొదటిగా ఈ స్కామ్ ను బయటకు తీసుకొచ్చిన వ్యక్తిని నేను. ఈ స్కామ్ ను బయటకు తీసుకొచ్చి మొట్టమొదటిగా అసలు ఈ స్కామ్